తిమోతిలో ఉన్న అభివృద్ధి ఇతరులకు కనబడాలని పౌలు భక్తుని యొక్క ఆశ, అంతే ఒక మాటలో చెప్పాలంటే. తిమోతి జీవితాన్ని మనము చూస్తుంటున్నప్పుడు తన తండ్రి అన్యుడు, తన తల్లి యూదురాలు. తన అవ్వ తన తల్లి ఇద్దరు కలిసి తిమోతిని భక్తి జీవితంలో పెంచారు. మనం 2వ పత్రికలో గమనిస్తాం, నీకున్న విశ్వాసం మొదట నీ అవ్వ అయినా లోయలోను, నీ తల్లి అయినా యునేకేలోను అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అది అలాగైతే తిమోతిని విశ్వాసములో పెంచిన వారు ఎవరు చెప్పాలి. ఇప్పుడు మీరు అడిగే చెప్తున్నాను. మాటలు వచ్చా రాదా మీకు? బ్రదర్ జోసఫ్ గారండి, మీ సంఘస్థులు మాట్లాడతారా? బాగా మాట్లాడతారంట బయట. చెప్పాలి మీరు. తిమోతిని విశ్వాసంలో పెంచిన వారు ఎవరెవరు? తల్లి అంటున్నారు, అవ్వ అంటున్నారు. ఇద్దరు పెంచారా, ఒకరు పెంచారా? ఇద్దరు పెంచారు. అవ్వ దగ్గర ఉంది, తల్లి దగ్గర ఉంది, తిమోతి దగ్గర ఉంది. నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అలాగైతే తిమోతి బాల్యము నుండే వాక్య సత్యములో పెంచబడిన ఓ వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. తిమోతి యొక్క పరిచయం మనమందరం విశ్వాసులమే కదా, ఎక్కడ కనపడుతుంది? తిమోతి ఎక్కడ పరిచయం అవుతాడు? మొదటిగా పౌలు గారికి. తప్పు రైతే పెద్దగా చెప్పేసేయండి, ఏమి కాదు. మిమ్మల్ని ఆ ఎండకి చాలా ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం ఏం కాదు. పౌలు గారి మిషనరీ యాత్ర, 3 మిషనరీ యాత్రలు చేశారు పౌలు గారు. ఈ తిమోతి ఓ చోట పరిచయం అవుతాడండి. ఎక్కడ? ఏ చోట? అపోస్తుల కార్యగ్రంథానికి రండి. 16వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. మొదటి 2 వచనాలండి. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. ఓకే. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. చాలండి, చరిత్ర అర్థమై ఉంటుంది ఈ వచనాల్లో మీకు. పౌలు తన మిషనరీ యాత్రలో దెర్బేకు లుస్త్రాకు వచ్చాడు. అక్కడ ఎవరున్నారు చెప్పాలి. మీరు ఎటో చూస్తున్నారు, చేతులు మాత్రం నాన్ స్టాప్గా ఆడుతున్నాయి కానీ మనసు మాత్రం ఆడట్లే ఎక్కడ మీకు. మీ చెమట కోసం మీరు ఏదో గాలి విసురుకోవాలి. వాస్తవమే, మీకేమి పక్కన కూలర్ పెట్టారు, మా అగసాట్లు మాకే తెలుసు అంటారు. ఏం కాదు. తిమోతి ఎక్కడ పరిచయం అయ్యాడు? అక్కడ బైబిల్ ఉంది, తెరిచారు కనీసం. పౌలు ఎక్కడికి వచ్చాక దెర్బేకు లుస్త్రాకును వచ్చను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. రైట్. తన తల్లిదండ్రుల చరిత్ర కూడా చూస్తుంటాం. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. తండ్రి అన్యుడు, తల్లి యూదురాలు. ఈ తిమోతిని గురించి మనం చదువుచుంటున్నప్పుడు తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. పరిచయం ఎలా అవుతున్నాడండి? శిష్యుడుగా పరిచయం అవుతున్నాడు. తిమోతి ప్రారంభ దశ శిష్యుడు. శిష్యుడు అంటే అర్థం ఏంటండి? శిష్యుడు ఆలకించాలి, చెప్పాలి మీరు. నేర్చుకునేవాడు, వెంబడించేవాడు, అనుసరించేవాడు కదా. చాలామంది వీరంతా మా అనుచరులండి అని అంటారు. కొంతమంది నాయకులు
వీరి నా ఫాలోవర్స్ అండి అని అంటారు. శిష్యుడు ఉండెను. శిష్యుడిగా పరిచయం అవుతూ ఉన్న తిమోతిని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్తలో ఈ శిష్యుడిని గురించి మనము చూస్తే 10వ అధ్యాయం 24వ వచనం ఒక మాట చదువుదామా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనము అండి. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. వినండి, ఇప్పుడు మీరు చెప్పాలి, శిష్యుడు గొప్ప, బోధకుడు గొప్ప? హలో, ఏదో చెప్పేసేయాలి, మీరు ఊరుకోను. నేను బోధకుడే. తేటగా ఉంది. శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాదు. శిష్యుడే గొప్ప, బోధకుడే గొప్ప. బోధకుడే గొప్ప, శిష్యుడు కాదు. తేటగా రాయబడింది, శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాదు. అంటే గొప్పవాడు బోధకుడే, బోధకుని దగ్గర నేర్చుకున్నవాడు శిష్యుడు. యేసు ప్రభువారు పునరుద్ధానుడై లేచిన తరువాత ఓ మాట చెప్పాడు. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనాల్లో మనం గమనించగలం. ఏమన్నారంటే, తనను వెంబడిస్తుంటున్న వారిని చూచి ఓ మాట చెప్పాడు. 19వ వచనం. కాబట్టి అంటే 28వ అధ్యాయం 19వ వచనం అండి మత్తయి సువార్త. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చాలండి. మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమన్నాడు? క్రైస్తవులుగా చేయమన్నాడా, శిష్యులుగా చేయమన్నాడా? మీలో ఎంతమంది శిష్యులు? క్రైస్తవులు మీరు ఎవరు అని అంటే క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాం. మేము శిష్యులు అని చెప్పుకోం. యేసు ప్రభువారు చెప్పింది అదే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అన్నారు. మొట్టమొదటిగా తయారు చేసే విధానం ఎలా అనేది యేసు ప్రభువారే నేర్పాడు. బోధకులుగా చేయమని లేదు, గొప్పవారినిగా చేయమని లేదు, మరొకరినిగా చేయమని లేదు. సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంటే తర్బీదు అవసరం, ప్రారంభ దశ నేర్పటం అవసరం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటిని వెళ్ళి చెప్పండి, వాటిని వారికి గైకొనాలని చెప్పండి. వారు శిష్యులై గైకొని నేర్చుకొని అనుసరించి వెంబడించిన తర్వాత వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మీమన్నారు. సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఒకసారి శిష్యులు అంత్యోకయలో ఉన్న ఒక పట్టణంలో కొంతకాలం ఉన్నారు. వారెవరు ఇది క్రిస్టియన్స్ హోమ్ అని బోర్డు పెట్టుకోలేదు. అంత్యోకయలో ఉన్న ప్రజలు, ఆ గ్రామస్తులు, ఆ పట్టణస్తులు వీరి యొక్క వైఖరి గమనించి ఓ మాట చెప్పారు వీళ్ళను చూసి. ఏమన్నారు చెప్పాలి మీరు. అంత్యోకయలో ఉన్నవారు, ఆ శిష్యులు, ఆ నేర్చుకునేవారు, ఆ తర్బీదు పొందే ఆ సమూహాన్ని, ఆ ప్రజలను చూసి ఓ మాట అన్నారు. వీరు నిజముగా వీరు క్రైస్తవులంటే వీరే. 26:11 అనుకుంటాను కదా అపోస్తుల కార్య గ్రంథములు. వీరు క్రైస్తవులు అన్నారు. క్రైస్తవులు అని ముందు పిలిపించుకున్నారా, శిష్యులని ముందు పిలిపించుకున్నారా? శిష్యులనే. వారు నేర్చుకునేవారు, వారు తర్బీదు పొందారు, వారు అనుసరించారు, వారు అడుగుజాడలను వెంబడించారు. తదనంతరమే వారు శిష్యులుగా గుర్తింపబడ్డారు. అలాగైతే తిమోతి పౌలుకు పరిచయమైన మొదటి దశ ఏ దశ చెప్పండి? చెప్పి అడుగుతున్నాను కదా. శిష్యుడైన తిమోతితో ఇలా చెప్పాడు కదా, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము అన్నాడు కదండి. అలాగైతే శిష్యునిగా జీవితం ప్రారంభించాడు. ఎంతవరకు తీసుకొచ్చాడు? ఎంతవరకు కొనసాగించాడు? ఎంతవరకు అభివృద్ధి పొందింది? కొన్ని మాటలు మనం ఆయా స్థలములలో
తిమోతికున్న అభివృద్ధి ఏమిటో చూద్దాం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబరచు అన్నాడు. విశ్వాసి, నువ్వు నమ్ముకున్నావు, నువ్వు తీర్మానం చేశావు, బాప్తిసం పొందావు, సంఘములో ఉన్నావు, సహవాసములో ఉన్నావు, 2 ఏండ్లైంది, 5 ఏండ్లైంది, 10 ఏండ్లైంది, 20 ఏండ్లైంది. ఏమైనా అభివృద్ధి ఉందా? క్రీస్తులో నీ అభివృద్ధి, క్రీస్తులో నీ విశ్వాసం ఎలా పెంపారింది, నీ భక్తి జీవితం ఎంతగా, నీ పరిశుద్ధత ఎంతగా వర్ధిల్లింది? అలాంటి యేసు ప్రభు వారిని వెంబడించిన వారు అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని ఏం చేశారు? ఏం చేయమని అడిగారు? వృద్ధి పొందించయ్యా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. మాకున్న విశ్వాసం, మాకున్న భక్తి జీవితం, మాకున్న పరిశుద్ధత సరిపోదు నాయన, మా విశ్వాసాన్ని వృద్ధి పొందింపచేయి. అలాగైతే తిమోతిలో ఉన్న అభివృద్ధి ఏంటో కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, మొదటగా అపోస్తుల కార్యగ్రంథం 16లో మనం గమనించాం, శిష్యుడైన తిమోతి. ఎవరండి? గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ అడుగుతాను. శిష్యుడైన తిమోతి. రెండవదిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభములు. 2వ మెట్టు. తిమోతి పౌలుకి ఎవరయ్యారు చెప్పాలి మీరు? నిజమైన కుమారుడు. నిజమైన కుమారుడు. శిష్యుడుగా ఉన్న తిమోతి మొదటిగా. రెండవదిగా కుమారుడుగా ఉన్న తిమోతి, నిజమైన కుమారుడుగా ఉన్న తిమోతి. గుర్తుపెట్టుకోండి, మన మైండ్లో ఉంచుకుంటే మేలు. మూడవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి వచనం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును. ఎవరంట తిమోతి? ఇప్పుడు సహోదరుడు. పలకండి, మీరు అందరూ కూడా చెప్పండి. బ్రదరే కాదు, మీరు కూడా చెప్పాలి. ఆ మాట పలకన అంత కష్టమా మీకు? తిమోతి ఎవరయ్యారు? సహోదరుడయ్యారు. సహోదరుడైన తిమోతి. మొదటి స్టెప్ చెప్పాలి ఇప్పుడు. శిష్యుడు. శిష్యుడైన తిమోతి. రెండవ స్టెప్ నిజమైన కుమారుడైన తిమోతి. మూడవ స్టెప్ సహోదరుడైన తిమోతి, సహోదరుడు. నాలుగవదిగా రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 21వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 21వ వచనం అండి. త్వరగా. నా జత పనివాడగు తిమోతి. చాలండి. తిమోతి ఎవరంటండి? శిష్యుడు ఏమయ్యాడు ఇప్పుడు? జత పనివాడు, ఈక్వల్ కదా. నా జత పనివాడగు తిమోతి అంటే తిమోతిలో అభివృద్ధి ఉందా లేదా? ఎంతవరకు చెప్పండి? ఎక్కడి నుండి ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు శిష్యుడుగా ఉన్నవాడు ఎవరికి 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 శిష్యుడుగా ఉన్నాడు? ఎవరికి జత పనివాడయ్యాడు? అంతే. ఎవరికి సహోదరుడయ్యాడు? ఎవరికి కుమారుడుగా ఉన్నాడు? ఎంత అభివృద్ధిగా ఉందో చూడండి. అంటే అంచెల వారిగా ఎదిగేంత వరకు పౌలును ఎడబాయక వెంబడించిన వ్యక్తిగా కనబడుతూ ఉంటున్నాడు. నా జత పనివాడగు తిమోతి. ఇప్పుడు నా శిష్యుడగు తిమోతి అని చెప్పట్లా, నా జత పనివాడగు తిమోతి. తిమోతిలో అభివృద్ధి ఎంతగా పెంపారుతూ ఉందో చూడండి. ఐదవదిగా తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం
11వ వచనం అండి. దైవజనుడా దైవజనుడా నీవైతే తిమోతిని. అది తిమోతి ఏమయ్యాడంట ఇప్పుడు? దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడు అని పిలిపించుకున్న వారు కొందరే బైబిల్లో. దైవజనుడా, తిమోతిలో అభివృద్ధి ఉందా లేదా? ఇప్పుడైనా చెప్పండి. కనీసం ఉంది. ఎక్కడి నుండి అంతవరకు? శిష్యుడుగా మొదలుపెట్టి చెప్పాలి. ఇప్పుడు దైవజనుడు ఎంతవరకు? మొదటిగా చెప్పాలి శిష్యుడైన తిమోతి. రెండవదిగా కుమారుడైన తిమోతి. మూడవదిగా సహోదరుడైన తిమోతి. నాలుగవదిగా సత పనివాడైన తిమోతి. ఐదవదిగా దైవజనుడైన తిమోతి. ఈ 5 విషయాలు, ఈ 5 అభివృద్ధుల గురించి నాకివ్వబడిన సమయాల్లో అవకాశం ఉన్నంత వరకు ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క అభివృద్ధి తిమోతిలో ఎలా కలిగిందో మనం ధ్యానం చేద్దాము అండి. ఒక్కొక్క అభివృద్ధి ఎలా కలిగిందో మనం ధ్యానం చేద్దాం. ఆలకించండి. మొదటి అభివృద్ధి చెప్పాలి, అది కూడా మీరే. శిష్యుడైన తిమోతి. నెంబర్ 1 శిష్యుడైన మొదటి స్టెప్ శిష్యుడు. ప్రారంభ దశ ఉండాలి కదండి. ఎల్కేజీలో లేకుండా 10th క్లాస్ వెళ్ళాం కదా. ప్రారంభం ప్రీకేజీ కదా. మొదటిగా ప్రారంభంలో ఎలా ఉంది? నేర్చుకునేవాడు, వెంబడించేవాడు, అనుసరించేవాడు శిష్యుడు. శిష్యుడు ఇందాక చూసాం. శిష్యుడు బోధకుని కంటే అరే ఇప్పుడే కదా చెప్పింది. పాపం ఎండమత్తులో ఉన్నారు, మీరు చెప్పలేరు. అడిగి ఏమి అధికుడు కాదు. శిష్యుడు బోధకుని కంటే గొప్పవాడేం కాదు. అలాగైతే ప్రారంభ దశ, నేర్చుకునే దశ, వెంబడించే దశ, అనుసరించే దశ ఎంత కష్టతరంగా పోరాడాడో మనం గమనించగలం. చూడండి, లూకా సువార్తలో మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 25, 26 వచనాలు కలిసి ఉంటాయి. 27 వరకు చదువుకుందాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. 27 కూడా. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. గుర్తుపెట్టుకోండి, తిమోతి యొక్క మొదటి దశ ఏంటది? శిష్యుడు. శిష్యుడుగా ఉండాలన్న కొన్ని లక్షణాలు, కొన్ని షరతులు ఉన్నాయి. 2 వచనాలు ఇక్కడ మనం చదివాం. 3వది కూడా చదివేద్దాం, అర్థమైంది మనకు తేటగా. వచనం 33 చూడండి. 33 కూడా ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. రైట్, మీకు అర్థమయ్యే దాని కొరకు ఈ 3 మరలా ఇప్పుడు అడుగుతాను, మీరు చెప్పాలి. రైట్, చూసే చెప్పండి. కాపీలు కొట్టే పాస్ అయ్యండి, ఇబ్బంది ఏం లేదు. రైట్, బైబిల్ మీ చేతిలో, ప్రశ్న నా చేతిలో. రైట్, ఓకే. చూడండి, బైబిల్ చూడండి. బైబిల్ చూడమన్నప్పుడు చూడరు, చెప్పమన్నప్పుడు చెప్పరు. బైబిల్ చూడొద్దు ఆలకించమన్నప్పుడు బైబిల్ ఎతుకులాడుతూ ఉంటారు. ఇది మన దగ్గరకు వచ్చింది. రైట్, చూడండి ఇప్పుడు బైబిల్ చూడండి. 1:26 వచనం మొదటిగా ఏముందనంటే, తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను,
తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. నెంబర్ 1, శిష్యుడు అవ్వాలనంటే, శిష్యుడు కానేరడు అని అంటే అర్థం ఏంటండి? అవుతాడనే అవడనే? ఏం చేయకపోతే, ఏం చేస్తే శిష్యుడు అవుతాడు? మేమందరం శిష్యులు కావాలి సార్, ఏమేమి చేయమంటారు? శిష్యుడుగా ఉండాలనంటే కొన్ని త్యాగాలు చేయాలని ప్రభువారు చెప్పాడు. ఏంటంట? తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, చివరికి చెప్పాలి, ప్రాణాన్ని కూడా వదిలిపెట్టాలి. యేసు ప్రభుని వెంబడించాలనంటే సామాన్యం కాదు. యేసు ప్రభు వారు పిలిచారు ఒకసారి, అరే రండ్రా బాబు నన్ను వెంబడించండి అన్నాడు. అయ్యా 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని వెళ్ళి నేను పరీక్షించి రావాలి అన్నాడు ఒకడు. హలో, ఇట్లా చూస్తున్నారా? మీ అటెన్షన్ నేను బాగా చూస్తాను, ఆడుకోబాకండి దయచేసి. 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని ఏం చేయాలి? పరీక్ష చేయాలి. నేను అడుగుతాను, మీరు ఒక షాపుకి వెళ్ళి పరీక్షించి కొంటారా, పరీక్షించకుండా కొంటారా? ఏమి లేదండి, టమోటాలు బెండకాయలు కొనటానికి ఎన్ని ఇరుస్తారు అక్కడ, ఎన్ని టమోటాలు తిప్పుతారు. పరీక్షించి కొంటామా, పరీక్షించకుండా కొంటామండి? పరీక్షించే కొంటాం. ఈడేమన్నాడు? నేను కొన్న వాటిని వెళ్ళి ఏం చేయాలంట? పరీక్ష చేయాలి. ఇంకొకడు అన్నాడు, నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను రాలేను. ఇంకొకడు అన్నాడు, మా తండ్రి చచ్చిపోయాడు సార్, ఆయన వెళ్ళి నేను పాతిపెట్టి వస్తానన్నాను. ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించాలని అంటే సమస్తమును విడిచిపెట్టాలి. యేసు ప్రభు శిష్యులను అదే కదా, అట్లా కదా పిలుచుకున్నాడు. ఉన్న పాటున పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు నన్ను వెంబడించు అన్నాడు. పేతురు ఏం చెప్పాడండి? ఏవైనా సాకులు చెప్పాడా? దోణెను విడిచిపెట్టాడు, చెప్పాలి, వలను విడిచిపెట్టాడు, యేసు ప్రభువును వెంబడించాడు. ఆన్ ద స్పాట్ పిలవగానే వెంటనే వెంబడించాడు. ప్రభు చెప్తున్నాడు, నీ తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెండ్రనైనా, చివరికి ప్రాణాన్నైనా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కాదు అంటున్నాడు. ద్వేషిస్తుంటున్నామా? ప్రేమిస్తూ ఉంటున్నామా? మీరు చాలా త్యాగవంతులు ఆంధ్రాలో ఉన్నవారు. ఇప్పుడే దాదాపు 10 రోజులు నేను ఆంధ్రాలో ఉండి వచ్చాను, గుంటూరు జిల్లా. విపరీతమైన ఎండలలో ఆ సేమ్యాన క్రింద ఉండి ఉదయం నుండి నైట్ వరకు వాక్యం వింటూ ఉంటారు. నాకు తమిళనాడులో ఇట్లా వినరు, ఇట్లా కూర్చోరు కూడా. ఏ సభలకు ఇట్లా పబ్లిక్లో ఇట్లా కూర్చోరు, అట్లా అలౌడ్ లేదు కూడా, పెట్టాకి వీల్లేదు. ఇంత వేడిమిలో కూడా, ఇంత ఓపికతో కూడా మీరు వింటున్నా మీరు ధన్యులు. అంటే మీ ప్రాణాన్ని కూడా మీరు ద్వేషించారు అంతే, ఓ మాటలో చెప్పాలంటే కదా. వాస్తవమే. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతారా? యోహాను సువార్త 12వ అధ్యాయం. తన ప్రాణము ప్రేమించి, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. హలో, ఆలకించండి. తన ప్రాణమును ప్రేమించువాడు ఏం చేస్తాడంటండి? దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సింపుల్ లాజిక్ యేసు ప్రభు వారు చెప్పాడు ఇక్కడ. ఏంటది? 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. పాయింట్ నెంబర్ 1, ఆ వచనం మీరు చూసి చెప్పండి. ఒకటి ఏంటంట? ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టు. హలో, ప్రాణాన్ని ప్రేమిస్తున్నావా? దాన్ని ఏం చేస్తావు? పోగొట్టుకుంటావు. ప్రాణాన్ని ద్వేషిస్తావా?
దాన్ని ఏం చేసుకుంటావు? నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుంటాం. యేసు ప్రభు వారు చెప్పింది అదే. నువ్వు నన్ను వెంబడించాలనంటే నీ ప్రాణాన్నైనా నువ్వు లెక్క చేయకూడదు. ఇది వరకు పాత పాటల పుస్తకాల్లో పాట పాడేది, ప్రాణాలు బలి ఇచ్చిరి ప్రభువునెంతో సేవించిరి. ప్రాణాలు ఏం చేశారు? బలి ఇచ్చారు, ప్రభువును త్యాగంగా సేవించారు. బెదిరింపులకు భయపడలా, చంపుతామన్నా భయపడలా, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రభువును సేవించారు, ప్రభు పని చేశారు. ప్రభు అదే చెప్పేది, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తం తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో మరొక మాటను మనం చదువుకుందాం. చూడండి, 16:25 అండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. ఎవరి నిమిత్తం? నా నిమిత్తం. చెప్పండి, హలో, తండ్రి నిమిత్తం. నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దానిని కాపాడుకుంటాడు, దక్కించుకుంటాడు. ఆయన నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకోవటానికైనా సిద్ధమేనా? భక్తులు, మిషనరీలు ఎందరో ప్రాణం పెడితే సంఘాలు ఏర్పడ్డాయి, సాక్ష్యాలు నిలబడ్డాయి. మన ప్రాణాలు ద్వేషించడానికి మనం సిద్ధపడుతూ ఉంటున్నామా? పౌలు తన యొక్క మిషనరీ యాత్రలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. తన యొక్క అనుభవ సాక్ష్యం చెప్తూ ఓ మాట అన్నాడు. అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదామా? అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం అయితే 24వ వచనం అండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. నిజమా? నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఎందుకంటండి? అరే, దేనికి చెప్పడండి? అక్కడ పై వచనం, అదే వచనం పై భాగంలో ఉంది. ఏమని ఉంది? కొంచెం పెద్దగా ఏంటంట? దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట. అది ప్రభు కొరకే సాక్షిగా బ్రతకటానికి, పరిచర్యను తుదముట్టించటానికి, ప్రభు కొరకే చనిపోవటానికైనా నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా నేను ఎంచుకోవటం లేదు. పౌలుకు తెలుసు. అసలు పౌలును సేవకు పంపించుచుంటున్నప్పుడే ప్రభు వారు ఒక మాట చెప్పే పంపించాడు. పౌలా, ఇంతవరకు నా బిడ్డలను నువ్వు హింసించావు, బంధించావు, ఈడ్చావు, చెరసాల్లో వేయించావు, కొట్టించావు, సంఘాన్ని సైతం పాడు చేశావు. సరే, వాస్తవమే. కానీ ఇప్పుడు నీవు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేనే నీకు చూపిస్తాను. ఇతరులు శ్రమ పెట్టిన నీవు ఇప్పుడు నువ్వేమవ్వాలి? శ్రమ పడాలి. ఇతరులు శ్రమ పెట్టావు, వేధించావు, హింసించావు, నిందించావు, అవమానపరిచావు, చివరికి సంఘాన్నే పాడు చేశావు. పిలుపు మొదటి మెట్టే ప్రభువారు చెప్తున్నాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో. ఇట్లా పిలిచి